సింహరాశి వారికి డిసెంబర్ 16వ తేదీ మంగళవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే మీ జీవితంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. మరి అద్భుతమైనటువంటి అవకాశాలు, కొన్ని జాగ్రత్తలు కూడా తెలుసుకున్నాం ఈ రోజు ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అసలు మీకు ఏంటంటే అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుందండి. రేపటి రోజున మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి ఫోన్ కాల్ ద్వారా హఠాత్తుగా మధ్యాహ్నం 3:45 తర్వాత కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ ఇంట్లో రేపు తప్పకుండా జరగబోయేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి పరిణామాలు కూడా తప్పకుండా తెలుసుకుందాం. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సింహరాశి వారికి జాతకులకు షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున అంటే వీరి తెగింపు అనేది సహజంగానే ఉంటుందండి. సమస్యలను చూసి పారిపోవడం మీ రక్తంలోనే లేదనమాట. దాన్ని ఢీ కొట్టి ఛేదించి విజయం సాధించే వరకు మీరు నిద్ర పట్టదండి మీకు. తర్వాత చూద్దాం అనే పదం మీ నిఘంటువులోనే ఉండదనమాట. అంటే ఇప్పుడే తేల్చుకోవాలనే తపన మీది. మీరు స్వతంత్రులు, ఎవరి మీద ఆధారపడరు, ఇష్టపడరు కూడా. మీ కాళ్ళ మీద మీరు నిలబడేటువంటి మీకు ఒక గర్వకారణం. ఇవన్నీ కూడా గొప్ప లక్షణాలు, మీ బలాలు. అయితే ఇంతటి ధైర్యశాలులు కూడా ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి కొంచెం చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా మనోధైర్యంతో చాలా ముందుకు వెళ్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా రేపటి రోజున మీకు ఏదైనా సరే ప్రక్రియ పూర్తయ్యాక మీరు ఒక అద్భుతమైన విలువైన కళాఖండంగా బయటకు వస్తారండి. రేపటి రోజున మిమ్మల్ని నిర్మించడానికి మీరే నిర్మితులు అయిపోతారనమాట. అంటే మిమ్మల్ని మీరు గెలిపించుకోవడానికి మీరే ఒక విజయ పథకంలా ఎప్పుడు కూడా స్వతంత్రంగా ముందుకు వెళ్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. పడుకున్నా సరే మనసులో ఏవేవో ఆలోచనలు, ఆందోళనలు మెదులుతూ ఉంటాయండి. ఉదయం నిద్ర లేవగానే ఒక రకమైనటువంటి నీరసం, ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఒంటరిగానే ఉండిపోవాలనే ఫీలింగ్ కలుగుతుంది. నలుగురిలో ఉన్న ఒంటరి వాళ్ళమనే భావన వేధిస్తూ ఉంటుంది. మీకు చిన్న చిన్న విషయాలకి చిరాకు, కోపం వస్తూ ఉంటాయి. మీరు ఎంత వేగంగా ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా కూడా ఎవరో వెనక్కు లాగుతున్నట్లు, పనులలో జాప్యం జరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మీరు నమ్మినా వాళ్ళే మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారని, మీ మంచితనాన్ని ఎవరు గుర్తించడం లేదని బాధపడుతూ ఉండవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి. శనిదేవుడు మీకు ఆ అనుభవాలను ఎందుకు ఇస్తున్నాడు, ఆయన మీలోని ఎప్పుడు కూడా అంటే కొన్ని కోపాన్ని ఎందుకు నిద్రలేపుతున్నాడు అనేటువంటివి కూడా తెలుసుకుందాం. మీరు పుట్టుకతోనే వేగాన్ని ఇష్టపడతారండి. కానీ జీవితంలో ప్రతిసారి వేగం పనికిరాదు కదా. కొన్నిసార్లు ఆగాలి, ఆలోచించాలి, వ్యూహం రచించాలి. మీ యొక్క వేగానికి బ్రేకులు వస్తున్నాయి అని పనులలో జాప్యం కలుగుతుందంటే ఏదైనా సరే తొందరపడొద్దండి. మీరు వెళ్తున్న దారి సరైనదా లేదో, మీరు మార్గం ఉందేమో ఆలోచించుకోండి. అది మీకు సమయం ఇస్తున్నారు. ఈ కాలంలో మీరు నేర్చుకునే ఓపిక, సహనం అనేవి మీరు జీవితాంతం మిమ్మల్ని కాపాడే కవచాలు. ఇప్పటి వరకు మీరు యుద్ధ భూమిలో ముందుండి పోరాడే సైనికులను కూడా చెప్పుకోవచ్చు అనమాట. రేపటి రోజున మీ జీవితం అంతా ఇంత కాదు, చాలా సాఫీగా గడవబోతుంది. ధైర్యంగా ముందుకు సాగండి. విజయోస్తు. మొదటగా మీకు డిసెంబర్ 16వ తేదీ రేపటి రోజున మంగళవారం తప్పకుండా ఏం జరగబోతుందో కూడా పూర్తిగా తెలుసుకుందామండి. మీరు ఎప్పుడు కూడా సొంత రాశిలోనే అంటే మీ మొదటి ఇంట్లోనే సంచరిస్తున్నారనమాట. దీనివల్ల మీ దృష్టి అంతా మీ పైనే ఉంటుంది. మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు, మీ ఆరోగ్యం, మీ వ్యక్తిత్వం అన్నీ ఈరోజు మీకు ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి, మీ బలాలు బలహీనతలను విశ్లేషించుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు. మనసు కొంచెం చంచలంగా అనిపించవచ్చు, ఒకే చోట స్థిరంగా ఉండడం కష్టంగా ఉండవచ్చు. కానీ ఈ అశాంతి ఒక కొత్త ఆరంభానికి సంకేతమని గుర్తుంచుకోండి. మీ కుటుంబం, ధనం విషయానికి వస్తే కనుక మీ రెండవ ఇంట్లో తన సొంత రాశి అయినటువంటి వృషభంలో బలంగా కూర్చొని ఉన్నాడండి శుక్రుడు. ఇది ఒక వరం లాంటిది. కుటుంబంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ మాటలో తెలియనటువంటి మాధుర్యం ఏదైనా సరే ఉట్టి పడుతుందన్నమాట. మీరు మాట్లాడితే చాలు ఎదుటి వాళ్ళు ఇట్లే ఆకర్షితులవుతారు. ఆర్థికంగా, డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో ఈరోజు మీకు అనుకూలంగా కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా రేపటి రోజున చాలా చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు, అంటే ఎన్నో రోజుల నుంచి మీరు కలలు కంటున్నటువంటి జీవితం మిమ్మల్ని తప్పకుండా వెతుక్కుంటూ వస్తుందండి. అంటే మీరు ఎన్నో రోజుల నుంచి చాలా బాధపడుతున్నటువంటి విషయం ఏదైనా సరే వాటంతకు వాటే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఎంత పెద్ద సంతోషకరమైనటువంటి శుభవార్త అనేది మీకు తప్పకుండా అర్థమవుతుంది.
ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో అద్భుతమైనటువంటి పరిణామాలు ఎన్నో కూడా జరగబోతున్నాయండి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా మాకు ఈ విధంగా ఉంటుంది? అసలు మాకు ఎందుకు ఈ విధమైనటువంటి బాధలిచ్చాడు భగవంతుడు అనేటువంటి భావనను ఇన్ని రోజులు మీరు అలవరుచుకున్నా కానీ ఇకపై మీకు ఊహకందని శుభవార్త లభించేటువంటి సమయం ఆసన్నమైంది. మీ పనిని ఎవరు గమనించడం లేదని మీరు బాధపడిన ఆవేదనకు ఇప్పుడు తెరపడబోతుంది. మీపై అధికారులు, మేనేజ్మెంట్ మీ పనితీరును ప్రత్యేకంగా గమనించి అందరి ముందు మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. మీ ప్రతిభకు, మీ సామర్థ్యానికి తగ్గ గౌరవం, ప్రశంసలు మీకు లభిస్తాయన్నమాట. మీలో కొత్త ఉత్సాహాన్ని, పని పట్ల మరింత అంకిత భావాన్ని నింపుతుంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ గురించిన శుభవార్త మీ చెవిన పడుతుంది. అది కూడా మీరు ఊహించని దానికంటే ఉన్నతమైనటువంటి పదవి కావడం విశేషం. మీ హోదా పెరగడమే కాకుండా మీ జీతం కూడా గణనీయంగా మీరు ఆశించిన స్థాయిలో పెరుగుతుందండి. కంపెనీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మీరు చక్కగా ఆచరణలో ముందడుగు వేసేలాగా చేస్తారనమాట. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుందండి. రేపటి రోజున మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారనమాట. ఇంకా కొత్త ఉద్యోగం కోసం తీవ్రంగా ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి మీ ప్రయత్నానికి తగ్గ ఫలితం తప్పకుండా లభిస్తుంది. మీరు చదువుకున్న చదువుకి, అసలు మీరు చేస్తున్న ఉద్యోగానికి ఎలాంటి పొంతన లేదని బాధపడుతున్న వారికి మీకు సరైనటువంటి ఉద్యోగం వచ్చి మీరు చాలా సంతోషంగా, ఆనందంగా కూడా గడపడానికి ఒక బీజం అనేది రేపటి రోజున పడబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఆఫర్లు వచ్చి మిమ్మల్ని సంతోషంలో ముంచెత్తుతాయి. కంపెనీల నుంచి మీకు మంచి ఆఫర్లు అందవచ్చు. లేదా మీరు పనిచేస్తున్న కంపెనీకే మీరు ఒక అంతర్జాతీయ అధ్యాయం ప్రారంభం మీకు కాబోతుందండి. ఉద్యోగంలో మీకు విపరీతమైనటువంటి ధనలాభం మీకు కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే రేపటి రోజున ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు జరగబోతున్నా కూడా కొన్ని చిన్న చిన్న విషయాల్లో ఆందోళనకు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పటి నుంచో మీరు కలలు కంటున్నటువంటి జీవితం మీకు జరగడం లేదని బాధపడినటువంటి వారికి కొంచెం వెనక్కి తిరిగే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఏదైనా సరే కొన్ని విషయాల్లో, అంటే ఏదైనా వ్యాపార విషయంలో రేపటి రోజున కొంచెం అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చండి. అంటే పూర్తిగా అనుకూలంగా లేదని కాదు, కొంచెం ఏదైనా సరే మీకు పెట్టుబడులు పెట్టిన దానికి మీకు మంచి ఫలితం అయితే రాదని చెప్పుకోవచ్చు అనమాట. 100 రూపాయలు పెట్టుబడి పెడితే 90 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ 110 వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. అంటే లాభాల బాట కన్నా కొంచెం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేవారు రేపటి రోజున తగు జాగ్రత్తలు చేసి పెట్టుబడులు పెట్టుకోండి. మీ నిజాయితీ కానీ, మీ పనితనం కానీ తప్పకుండా అందరికీ స్పష్టంగా తెలుస్తుందండి. అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అసలు మీ నిజాయితీకి ఫిదా అయిపోతారనమాట. అంటే ఇంతటి మంచి వ్యక్తులు ఉన్నటువంటి కాలం కూడా ఒకటి ఉందా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనకు మీ పనితీరు అనేది మిమ్మల్ని ఇతరులను ఆకట్టుకునేలా చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మీకు రేపటి రోజున అదృష్ట సంఖ్య వచ్చేసి ఎరుపు రంగు, పసుపు రంగు. అదృష్ట సంఖ్య వచ్చేసి మీకు రేపటి రోజున 2. మీకు రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుందండి. ఎంత కష్టమైన పనినైనా ధైర్యంగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న వారికి వారు కోరుకున్నటువంటి ప్రదేశానికి బదిలీలు జరిగే అటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీరు ఏ ప్రదేశాన్ని అయితే బదిలీకి పెట్టుకున్నారో ఆ ప్రదేశమే మీకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అన్నమాట. ఇంకా మీకు ఏదైనా సరే, అంటే ప్రభుత్వ ఉద్యోగులకు రేపటి రోజున కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు అనమాట. మీ పై అధికారులు మిమ్మల్ని ఒక చిన్న చూపు చూసేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. కొంచెం బాధపడకండి, జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద చూసుకుంటే వృత్తిపరంగా మీకు అత్యంత అనుకూలమైనటువంటి, విజయవంతమైనటువంటి, సంతృప్తికరమైనటువంటి సమయం అండి. మీ కెరీర్ గ్రాఫ్ అనేది దూసుకుపోతుందన్నమాట. వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి నిజంగా లాభాల బాట పండించే అవకాశం అన్నమాట. దశమ స్థానంలో ఉన్నటువంటి, అంటే శత్రుస్థానాన్ని వీక్షించడం, అలాగే వ్యాపారస్తులకైతే అద్భుతమైనటువంటి వరం. మీ వ్యాపారంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ, అవరోధాలన్నీ పూర్తిగా తొలగిపోయి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. మార్కెట్లో పోటీదారులపై మీరు స్పష్టమైన, తిరుగులేని, అంటే ఏదైనా సరే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తారన్నమాట. మీ వ్యాపార రహస్యాలు అత్యంత భద్రంగా ఉంటాయి. మార్కెట్లో మీ వాటా గణనీయంగా పెరుగుతుంది. ఇంకా వారిలో కొందరు మీ చేతులు కలపడానికి కూడా ముందుకు వస్తారండి. ఏదైనా సరే లాభం వస్తేనే కదా మన దగ్గరకు వచ్చేది. ఇంకా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయన్నమాట అవకాశాలు కూడా. దేశంలో, విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలో భాగస్వామ్యాలు ఏర్పరచుకునే సువర్ణ అవకాశాలు కూడా లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు లేదా టెండర్లు మీకు దక్కే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. మీ వ్యాపార విస్తరణ ప్రణాళిక వేగవంతమవుతాయి. కొత్త బ్రాంచ్లను ప్రారంభించడానికి, కొత్త ఉత్పత్తులను, సేవలను మార్కెట్లోకి విడుదల చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైనటువంటి అనుకూలం సమయం. మీ బ్రాండ్ విలువ, మీ కంపెనీ కీర్తి అమాంతం పెరుగుతుందన్నమాట. ఇంకా ఆర్థికంగా నగదు ప్రవాహం అనేది మీకు దూసుకొని వస్తుందని కూడా చెప్పుకోవచ్చు.
రేపటి రోజున కొన్ని దాన ధర్మాలు చేయడం వల్ల మీకు అనుకూలమైనటువంటి సమయంగా కూడా మార్చుకోవచ్చు అనమాట. ఈ యొక్క సింహరాశి వారు రేపటి రోజున పసుపును దానం చేయండి. ఎవరికైనా సరే పసుపును దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు ఎంతో చక్కగా ఆనందంగా మీ జీవితాన్ని అయితే గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏవైనా సరే మనం చిన్న చిన్న సహాయాలు దానాలు చేయడం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు అయితే జరుగుతాయి కదండి. పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు దానం చేయడం వల్ల, వృద్ధులకు ఇంత ఆహారం ఏదైనా పెట్టడం వల్ల మనసు ప్రశాంతంగా దృఢంగా కూడా ఉంటుంది. కొంతకాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి రాత్రులు, తెలియని భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీలో ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. జీవితం పట్ల ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త ఆశావాహ దృక్పథం అనేది ఏర్పడుతుందండి. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటిపై ఆసక్తి పెరిగి వాటిని ఆచరించడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను, అంతర్గత శక్తిని కూడా పొందుతారు. ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి అలవర్చుకోవడానికి, వ్యాయామం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. దీనివల్ల మీలో రోగనిరోధక శక్తి పెరిగి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు మీ దరి చేరవన్నమాట. చాలా చురుకుగా, ఆనందంగా, ఉత్సాహంగా కూడా ఉంటారని మీ ముఖంలో ఒక కొత్త కళ, ఒక కొత్త వర్చస్సు, ఒక కొత్త తేజస్సు కూడా కనిపిస్తుందండి. యోగా చేయడం వల్ల మీకు మరింత సంతోషాన్ని అయితే తప్పకుండా ఇస్తుంది. మొత్తం మీద రేపటి రోజున మీకు సంపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి పాటించవలసినటువంటి కొన్ని పరిహారాలు, ఈ అద్భుతమైన గ్రహ సంచారం వల్ల కొన్ని కలిగే శుభ ఫలితాలు మరింత పెంచుకోవడానికి, మీ జీవితంలోకి సానుకూల శక్తిని ఆహ్వానించడానికి కొన్ని చిన్న చిన్న శక్తివంతమైన పరిహారాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక లేదా కనీసం మంగళవారం నాడు తప్పకుండా మీరు హనుమంతుని పూజించండి. హనుమంతుని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. హనుమంతుడు మనకి ఎప్పుడు కూడా మంచిగా, అంటే మనం ధైర్యంగా ఉండడానికి మనకు మనోబలాన్ని చేకూరుస్తారనమాట. మీ రాజ్యాధిపతి లగ్నంలో ఉన్న శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి రేపటి రోజున మహాలక్ష్మి అమ్మవారిని, దుర్గాదేవి అమ్మవారిని పూజించండి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదా శ్రీ సూక్తం పారాయణం వల్ల ఆర్థికంగా మీకు తిరుగుండదండి. మహిళలకు, పేదవారికి, ముఖ్యంగా మహిళలకు లేదా ఆడపిల్లలకు తీపి పదార్థాలు, పాలు, పెరుగు, వస్త్రాలు దానం చేయడం మంచిది. మీ జీవితంలో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు పెరుగుతాయండి. ఈ రాశివారు రేపటి రోజున చేయవలసినటువంటి పరిహారాలకు తెలుసుకున్నారు కదండి. మీకు కలిసి వచ్చే సంఖ్య కూడా చెప్పుకున్నాం కదా, పసుపు, ఎరుపు, గులాబీ రంగు. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 2వ సంఖ్య. మీకు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయస్కరం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.